చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్ చూపిస్తున్నానండి. దీనికోసం నేనైతే 3 బనానాస్‌ని తీసుకున్నాను. బనానాస్‌ని ఇలా పీసెస్‌గా చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నానండి. అలాగే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఇవి ఖర్జూరము, జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 100 ఎంఎల్ వరకు పాలు వేయాలండి. నేనైతే ఒక 100 ఎంఎల్ వేశాను. తర్వాత చాక్లెట్ కూడా వేశానండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న చాక్లెట్ వేసేసి మిక్సీ పట్టుకున్నాను. సో ఇందులో షుగర్ గట్రా ఏం యూజ్ చేయలేదండి, ఖర్జూరం వేశాను కాబట్టి. సో అదే సరిపోతుంది టేస్ట్‌కి. సో అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా ఐస్ క్రీమ్ మీ దగ్గర ఉంటే ఐస్ క్రీమ్ స్కూప్స్‌లో వేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాంటి దాంట్లో వేసుకున్నాను. అలాగే పైన గార్నిషింగ్ కోసము ఫైన్ పౌడర్‌గా చేసిన జీడిపప్పుని వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఓవర్ నైట్ అయినా పెట్టొచ్చు, లేదంటే అట్లీస్ట్ 6 అవర్స్ పెడితే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ సమ్మర్‌లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది కదూ!